వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఇందుకు సజీవ సాక్ష్యమే తిరుమల లడ్డూల కల్తీ వ్యవహారమని తెలిపారు. విశాఖ సింహాచలం స్వామివారిని గంటా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఇస్తున్న ప్రసాదాలపై సిబ్బందిని ఆరా తీశారు. మెటీరియల్ స్టాక్ రూమ్ లో రిజిస్టర్ తనిఖీలు చేశారు. తిరుమల లడ్డీ కల్తీ వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారంటున్న గంటా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. లడ్డూ కల్తీ తిరుపతిలోనే కాదు, సింహాచలంలో కూడా లడ్డూ కల్తీ అయిందన్నట్లు చెప్పింది సామాన్య వ్యక్తి కాదు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ప్రస్తుతం మనతో ఉన్నారు, అక్కడే ఆయన పరిశీలిస్తున్నారు. సార్, మీరు నేరుగా పరిశీలించారు. ఓవరాల్ గా ఈ నెయ్యి కల్తీ విషయంలో అసలు ఏ విధంగా మీకు గణాంకాలు చూశారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇది ఒక బ్లేటెంట్ గా చేసిన మోసం అండి. ఇది మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఏదైతే 5 సంవత్సరాల వైఎస్ఆర్ పార్టీ పరిపాలనలో వ్యవస్థలన్నింటిలో కూడా నిర్వీర్యం చేశామని చెప్పి మనం చెప్పామో, దానికి ఈరోజు ఒక సజీవ సాక్ష్యం ఈ లడ్డూల తయారీ. ఈరోజు మార్కెట్లో నెయ్యి 600-700 రూపాయలు తక్కువ లేదు. ఏదైనా కొంచెం ఆర్గానిక్గా మంచి నెయ్యి కావాలంటే 1000 రూపాయలు కూడా పోతుంది. నేను ఇప్పుడే వచ్చే ముందు అమూల్ వాళ్ళని అడిగాను ఎంత ఇస్తున్నారా అంటే 640 రూపాయలు కేజీ చెప్పారు. అలాగే విశాఖ డైరీ అడిగాను, వాళ్ళు కూడా 600 రూపాయల పైన చెప్పారు. మరి మార్కెట్లో 600 రూపాయల పైన నెయ్యి ఉంటే వాళ్ళకి 340కి ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక ట్రేడర్ సప్లై చేస్తున్నారంటే ఎలాంటి నెయ్యి సప్లై చేస్తున్నారంటే కామన్ సెన్స్ లేకుండా ఒక రివర్స్ టెండర్ పేరుతోటి వాళ్ళు ఏదైతే ఊరు తక్కువ రేటు కోట్ చేస్తే వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు ఎలాంటి నెయ్యి సప్లై చేస్తారో అర్థం చేసుకోవచ్చు. నేను స్వయంగా శాంపిల్స్ కూడా ఫుడ్ అండ్ సేఫ్టీ అని కూడా రమ్మన్నాను, వాళ్ళు కూడా శాంపిల్స్ ఇస్తాను. నేను స్వయంగా కూడా మామూలుగా చూస్తే మనకు తెలుస్తుంది, నెయ్యి చూస్తే ఆ స్మెల్ వస్తుంది, టేస్ట్ ఉంటుంది. అది ఏదో దీనిలో ఒక ఆయిల్ లాగా ఉంది తప్ప అది నెయ్యిలాగా ఎక్కడలేదు. అలాగే వీటితో పాటు అన్ని రకాల కిస్మిస్లు కానీ లేకపోతే జీడిపప్పు కానీ ఇవన్నీ కూడా కాంప్రహెన్సివ్గా ఎంక్వైరీ చేసి దీనికి ఎవరి బాధ్యత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. సార్, ఇటువంటి అపచారాలకి తప్పులకి పాల్పడినట్టు నివేదికలు కూడా బయటపడ్డాయి. అయినప్పటికీ కూడా ఎందుకు మాజీ ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారు అన్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూడదు? అది ఆయన నేచర్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఫస్ట్ అని చెప్తాను, పులివెందుల ఫ్యాక్షన్ మెంటాలిటీ. ఈరోజు తను అడ్డంగా దొరికిపోయాడు. ఏదైతే ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదేంటి ఇంత ఘోరం, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వేరే ఎక్కడో తప్పులు చేసుకుంటవచ్చు. కానీ సాక్షాత్తు దేవుడి దగ్గర ప్రసాదాల్లో అటువంటి దగ్గర కూడా ఈ కల్తీలు ఏంటి, సాంప్రదాయాలని విధంగా మట్టి కలపటం ఏంటి, ఇటువంటి వ్యక్తి అని చెప్పి అందరూ కూడా ఆలోచించుకుంటే ఆయన డైవర్షన్ కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దీంట్లో ఒకటే నేను అడిగేది, ఎప్పుడైనా మార్కెట్లో ఒక వస్తువు ఉన్నప్పుడు దాన్ని కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఆయన దీనికి చేస్తారంటే దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని. మేము డైవర్షన్ పార్టీ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఈ 100 రోజుల్లో మేము ఏదైతే చెప్పామో చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసుకుంటూ పరుగులు పెడతా ఉన్నాం. అటువంటి సమయంలో మాకు డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి? మేము పెన్షన్లు పెంచాం, అలాగే అన్న క్యాంటీన్లు పెట్టాం, ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం, మెగా డిఎస్సీ పెట్టాం, ఇట్లా మన ఫ్లడ్స్ చూసాము ఎలా చేసాము. ఇట్లా ఏదైతే ప్రభుత్వం చేయాలో చేయాల్సిన కంటే కూడా ఎక్కువ యాక్టివ్గా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మొత్తం బ్రహ్మాండంగా పనిచేసి మేము ఒక దీంట్లో ఉన్న టైంలో డైవర్షన్ పాలిటిక్స్ మాకు అవసరం లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిస్థితి ఒక ఊబిలో కూరుకుపోతున్నాడు కాబట్టి ఆ ఊబిలో నుంచి బయటపడేదానికి ఇటువంటి చెత్త పాలిటిక్స్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు తిరుమల లడ్డు విషయం బయటకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా షాక్ గురయ్యారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది సార్ ఇక్కడ పరిస్థితి చూసి? నిజంగా ఇది చాలా చాలా బాధాకరంగా ఉంది. చివరికి కోట్లాది మంది భక్తులు వాళ్ళు ప్రాణ సమానంగా ఎంతో దీనిగా భావించి ఆ దర్శనం చేసుకున్న దేవుడి దగ్గర అలాంటి కల్తీ అంటే దీన్ని ఎవరు కూడా క్షమించరు. డెఫినెట్గా అదే వేరే దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు ఇటువంటి వ్యక్తులు పాల్పడిన వాళ్ళని. ఖచ్చితంగా ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు మళ్ళీ ఆ మనోభావాలు పెంపొందే విధంగా ఏం చేయాలనేది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా దీనికి మళ్ళీ ఆ పూర్వభావం తేవాల్సిన బాధ్యత మాపేందుకు ఖచ్చితంగా తెస్తాం. అసలు నెయ్యి కల్తీ జరిగినట్లుగా కేవలం తిరుపతిలో వినాల్సిన వచ్చే వార్త మాకు చాలా బాధాకరంగా అనిపిస్తే, సింహాచలంలో కూడా అటువంటి పరిస్థితి ఎదురవడం కూడా దారుణంగా ఉందన్నారు. దీనిపైన ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం కూడా పిలిపించి వారి చేత టెస్ట్ ల్యాబ్కు కూడా పంపించినట్లు చెప్తున్నారు. ఇక్కడ మనం తాజాగా చూసినట్లయితే నేరుగా ఆయన పరిశీలించడమే కాదు, ఆయన మొత్తం అన్నింటినీ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడా ఆయన తనిఖీలు చేపడుతున్నారు. అదేవిధంగా ఆయన స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం లడ్డు ప్రసాదాలకు వచ్చి కూడా ఇక్కడ చూసి మొత్తం వాటన్నిటిని కూడా పరిశీలించే విధంగా అధికారులు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. తప్పు ఎవరు చేసినా కూడా వాటిని క్షమించే పరిస్థితి లేదు.
వారికి తగిన శిక్షలు ఉంటాయంటూ చెప్తున్నారు. అదేవిధంగా ఆయన రిజిస్టర్లను కూడా తనిఖీలు చేసి ఏదేది ఎంత శాతం తెచ్చారు, వారి నాణ్యత ఏంటి, కాంట్రాక్టర్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, గతంతో పోల్చుకుంటే ఇప్పటికీ కూడా రేట్ల తాలూకా ధర ఎందుకు తగ్గింది అన్నట్లు కూడా ఆయన ప్రశ్నించడంతో అధికారులు సైతం కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే పాలించే రాజే అవినీతికి పాల్పడినప్పుడు కింద సిబ్బంది ఏం చేస్తారంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. కాబట్టి దీనిపైన ల్యాబ్ అధికారులు కూడా పిలిపించే వారికి నివేదికని తెమ్మని జరిగింది. దానిపైన తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కూడా ముందుకు వెళ్తా ఉంటూ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, ఏబీ నాదర్ జ్యోతి, సింహాచలం నుంచి.